ఈరోజు నా డ్రెస్సింగ్ రిలేటెడ్ ఎలాంటి థింగ్స్ ఫాలో అవుతానో షేర్ చేస్తున్నాను. మై డ్రెస్సింగ్ ఫిలాసఫీ మినిమల్, మైండ్ఫుల్ అండ్ మీ. ఫస్ట్ వచ్చేసి ప్లానింగ్ ఈజ్ మై పవర్. నేను ప్రతి విషయంలో ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా ఉండడం ఇష్టపడతాను. సేమ్ అదే డ్రెస్సింగ్లో కూడా. నా వార్డ్రోబ్లో లిమిటెడ్ డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో వేసుకోవడానికి. 2 years బ్యాక్ వరకు ఓన్లీ 7 డ్రెస్సెస్ అలా పెట్టుకునేదాన్ని, వీక్కి సరిపడా, డైలీ 1 డ్రెస్ అలా. అయితే లాస్ట్ 2 years నుండి రోజుకి ఒక స్పెసిఫిక్ కలర్ అసైన్ చేశాను, బేస్డ్ ఆన్ హిందూ ట్రెడిషన్ అండ్ ఆస్ట్రాలజీ. డీటెయిల్గా క్యాప్షన్లో ఇస్తాను, చూడండి. దీనివల్ల డ్రెస్సింగ్ బికమ్స్ ఈజీ, ఫోకస్డ్ అండ్ మైండ్ఫుల్. అండ్ రిపీటెడ్ కలర్ డ్రెస్సెస్ ఉండవు, ఆలోచించి కొంటాం. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సూల్ వార్డ్రోబ్ అప్రోచ్. నేను జస్ట్ 2 sets ఆఫ్ క్లాత్స్ని పెట్టుకున్నాను. సెట్ 1 ఫర్ 1 week, సెట్ 2 ఫర్ ద నెక్స్ట్. నేను ఒక కంటెంట్ క్రియేటర్ని కాబట్టి రిపిటేషన్తో మీకు బోరింగ్ అనిపించవచ్చు. ఐ మేనేజ్ వైస్లీ. ఒకవేళ కొత్త డ్రెస్సెస్ ఉన్నా ఇవి పాతగా అయ్యాకే నెక్స్ట్ అవి వాడతాను. నెక్స్ట్ వచ్చేసి ఐ డోంట్ ఫాలో ట్రెండ్స్. 2020లో అనుకుంటాను సిల్వర్ శారీ విత్ బ్లూ బ్లౌజ్ చాలా ట్రెండ్ అయింది, అలా అని కొన్నాను. కానీ ఇప్పుడు అది అస్సలు వేసుకోవాలనిపించదు. 2-3 times కొంచెం వేరేలా ట్రై చేశాను, కానీ ఆ శారీ చూస్తే ట్రెండే గుర్తొస్తుంది. అండ్ ట్రెండ్లో నెగిటివ్ ఏంటంటే ఎక్కడ చూడు అవే కనిపిస్తాయి, అండ్ మన యూనిక్నెస్, పర్సనల్ ఐడెంటిటీ అనేది ఉండదు. సో ట్రెండ్ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వద్దు. ఎవర్ గ్రీన్ ఉన్నవి, యూనిక్గా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కాపింగ్ స్టైల్. ఇప్పుడు ఎవరిదైనా డ్రెస్ చూసి బాగుంది అని నేను అలాంటిదే కొనాలి, వేసుకోవాలి అనుకోను. ఒకవేళ నచ్చితే ఫస్ట్ నాకు సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాను. ఒక్కోటిది ఒక్కో స్కిన్ టోన్, బాడీ షేప్, పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళకు సెట్ అయింది మనకు సెట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి ట్రెడిషనల్గా ఉండేవి సెట్ అవుతాయి, కొంతమందికి క్యాజువల్స్గా ఉండేవి సెట్ అవుతాయి. సో మనకు ఎలాంటి అవుట్ఫిట్స్ సెట్ అవుతాయి అని ఆలోచించి వేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తాను, బట్ ఓన్లీ వెన్ ఇట్ ఫీల్స్ రైట్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్, కాటన్ ఈజ్ మై కంఫర్ట్. డైలీ వేర్లో కాటన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బ్రీతబుల్, సింపుల్ అండ్ ఎలిగెంట్. ఫ్రైడే కాటన్ సాటర్డే. ఫంక్షన్స్కి కాటన్ చాలా సింపుల్ అవుతుంది కాబట్టి రిచ్ ఫ్యాబ్రిక్స్ చూస్ చేస్తాను. బట్ అక్కడ కూడా నాకు కంఫర్ట్ ఉండేవి, నాకు సెట్ అయ్యేవి సెలెక్ట్ చేసుకుంటాను. చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే కాటన్ శారీస్తో స్టైలింగ్ చేసుకుంటాను. కాటన్ శారీస్ మనం డ్రెస్సింగ్ చేసేదాన్ని బట్టి హోల్ లుక్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఇంట్లో ఉంటే సింపుల్, కంఫర్టబుల్ చూస్ చేస్తాను. ట్రిప్స్ లేదా అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చేస్తాను. నాకు వెస్ట్రన్ వేర్ అంటే చాలా ఇష్టం, బట్ ఇంట్లో వేసుకోవడానికి ఇష్టపడను. ఫంక్షన్స్ లేదా ఈవెంట్స్కి బాగా డ్రెస్అప్ అవుతాను. ఐ ఎంజాయ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ సింపుల్ టు స్పెషల్. ఓవరాల్గా నాకు ఏదైనా సరే చాలా మినిమల్గా, సింపుల్గా, నాకు సెట్ అయ్యేవి వేసుకోవడమే ఇష్టం. నాకు నచ్చిన ప్రతిదీ కొనాలి అనుకోను. ఆఫర్స్ ఉన్నాయని అన్నెసెసరీ షాపింగ్ చేయను. కాస్ట్లీ డ్రెస్సెస్ని అవాయిడ్ చేస్తాను. కానీ బాగా నచ్చి నాకు అవసరం అనుకుంటే ఎక్కువ కాస్ట్ ఉన్నా కొంటాను. సింపుల్, అఫోర్డబుల్ అండ్ సూటబుల్, ఇదే నా డ్రెస్సింగ్ రూల్. మై స్టైల్ మంత్ర: బీ మినిమల్, బీ మైండ్ఫుల్ అండ్ బీ యూ. డోంట్ చేస్ ట్రెండ్స్. లెట్ యువర్ డ్రెస్సింగ్ రిఫ్లెక్ట్ యూ, నాట్ ద క్రౌడ్.